ఈ రోజు వచ్చి ఏటీవీ టైప్ ఒక క్రాష్ గార్డ్ అనేది అన్బాక్సింగ్ అనేది చేసిన 220 బైక్ అయితే ఇన్స్టాలేషన్ చేద్దాం. ఇది ఎట్లా ఉంటుందంటే మొత్తం మన ఫ్రంట్ ఫేరింగ్ ఇవన్నీ అంతా అయితే మనకి కవర్ అనేది అవుతుంది. రాడ్ ఇది గార్డ్ అనేది వచ్చి సో నేను ఇది టోటల్ ఫ్రీ స్టాప్ ఒక ఇన్స్టా పేజ్ లో అయితే నేను చూసి అదైతే ఆర్డర్ అనేది చేశాను. ఇలా షాప్ కూడా వచ్చి మనకి కోయంబత్తూర్ తమిళనాడులో అయితే ఉంది. అండ్ నేను అలా ఇన్స్టా పేజ్లో ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన 1 వీక్ లోపు అయితే నాకు డెలివరీ అయితే అయ్యింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ అనేది చేసి నా 225 ఇన్స్టాలేషన్ అని చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇక అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేశాను. కొరియర్ వాళ్ళు అయితే నాకు షిప్పింగ్ అంత ఇది అనిపించలేదు, ఎందుకంటే మొత్తం ఎక్కడికక్కడ అట్టపెట్టి మొత్తం కాటన్ బాక్స్ అయితే మొత్తం ఇది స్మాష్ అయిపోయింది. హ్యాండిల్ విత్ కేర్ అని స్టిక్కర్ అతికిచ్చున్నా కానీ వాళ్ళు కేర్గా అయితే అసలు ఏం లేదు. ఇక చూద్దాం బాక్స్ మొత్తం ఓపెన్ చేసి ప్రోడక్ట్ అయితే ఎట్లా ఉందనేది. నాకైతే ముందు టెన్షన్గా ఉంది, ప్రోడక్ట్ ఎక్కడైనా బెండ్లు ఏమైనా అయిపోయినాయి అనేది అట్లా ఉంది. ఇక ప్రోడక్ట్ అయితే వాళ్ళు అయితే బాగానే ర్యాప్ చేశారు. ఇక దీంట్లో చూసుకుంటే ఒక కీ చైన్, ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు యాక్సరీస్గా, అది కాంప్లిమెంట్ అనుకోండి. సో ఇక ప్రోడక్ట్ అయితే బయటకు అనేది తీసేద్దాం. చాలా హెవీ గార్డ్ అయితే చాలా హెవీగా ఉంది, క్వాలిటీ కూడా బాగున్నట్టే ఉంది. ఒక నిమిషం చూద్దాం ఓపెన్ చేసి క్వాలిటీ కూడా ఎట్లా ఉందో. ఓకే, ప్యాకింగ్ బాగుంది ప్రస్తుతానికి అయితే. ఇలా చేసినట్టుకి వాళ్ళు అంత ఇదిగా చేసినా కానీ ప్యాకింగ్ అయితే షిప్పింగ్ వాళ్ళు కొరియర్ వాళ్ళు ఎట్లా పడేసినా కానీ ప్యాకింగ్ అయితే వీళ్ళు చేసిన మట్టుకు అయితే గార్డ్కి అయితే ఎలాంటి స్క్రాచెస్ అంటే లైట్గా పడ్డాయి, ఎందుకంటే బాక్స్లో నుంచి కూడా ఒక సైడ్ క్రాష్ గార్డ్ అయితే కిందకు వచ్చింది. సో అక్కడైతే కొంచెం క్రాష్ పడింది. సో మామూలుగా ఇక చూసుకుంటే బాగుంది, మనకి ఐరన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రోడక్ట్ అయితే మంచి క్వాలిటీ అయితే చెప్పుకోవచ్చు ప్రోడక్ట్ గురించి అయితే. ఇక ప్రస్తుతానికి రెండు కలిపి అయితే వాళ్ళు టేప్ లాగా వేశారు. ఇక రెండింటిని విడతీద్దాం. ఇక రెండింటిని సపరేట్ అయితే చేసేసా. బాగుంది, క్వాలిటీ బాగుంది, హెవీ, ఒక్కొక్కటి చాలా హెవీగా ఉన్నాయి. అండ్ ఇక ఫిక్సింగ్ చేయాలి. ప్రజెంట్ అయితే ఇక చెక్ చేస్తుంది ఇంకేమన్నా ఎక్కడన్నా స్క్రాచెస్ కానీ ఏమైనా బెండ్స్ కానీ అయినాయి అనేది. సో ప్రస్తుతానికైతే ఏం కనిపించలేదు. ఇక మన బైక్లో అనేది ఫిక్స్ చేసేద్దాం పదండి. ఇప్పుడు ఈ క్రాష్ గార్డ్ ఉంది కదా, ఈ క్రాష్ గార్డు ఓపెన్ తీసేద్దాం. అండ్ ఇక ఫాగ్ లైట్స్ కూడా ఓపెన్ చేసి ఈ నెంబర్ ప్లేట్ ఇది ఉంది కదా, ఇది కూడా ఓపెన్ చేసేయాలి. ఇదంతా తీసేద్దాం ప్రజెంట్. ఇక ప్రజెంట్ నెంబర్ ప్లేట్ ఇది కూడా తీసేస్తున్నాను. ఇటు సైడ్ ఈ క్రాష్ గార్డ్ కూడా తీసేస్తే ఇక మొత్తం అన్నీ తీసినట్టు అయిపోద్ది. ఇక గార్డ్ అనేది ఏడీవీ టైప్ ఫిక్స్ చేసేద్దాం. గార్డ్ అనేది ఇక ఫిక్స్ చేసేస్తాను, ఏడీవీ టైప్ గార్డు. ఎక్కువ ఇది లేదు, సేమ్ మనం ఓల్డ్ క్రాష్ గార్డ్ అనేది తీసాం కదా, క్రాష్ గార్డు అదే ప్లేస్లో ఇక్కడ ఆ నట్ బోల్ట్ పెట్టి సెట్ అయిపోతే ఇక అదే నట్ బోల్ట్ పెట్టి ఇక ఫిక్స్ చేసేస్తున్నాను. అదైనాక ఇక నెంబర్ ప్లేట్ గార్డ్ కూడా పెట్టి ఇది మొత్తం దీని ఫ్రంట్ ఇది అనేది నెంబర్ ప్లేట్ దగ్గర అయితే సెట్ అవుతుంది ఫ్రంట్ సైడ్. సో అది కూడా నెంబర్ ప్లేట్ దగ్గర అయితే ఫిక్స్ చేసేసాను, ఆల్రెడీ చేశాను. తర్వాత ఇది చేస్తున్నాను. ఇక చూసుకోవచ్చు ఫిట్టింగ్ అయితే అయిపోయింది. దీనికి సేమ్ మన మడ్ గార్డ్ క్రాష్ గార్డ్ సేమ్ అయ్యేనట్లకి ఇదైతే ఫిక్స్ చేసేయాలి. గట్టాగా ఫిక్స్ అయితే చేస్తాను. ఇది ఉంది కదా, ఇక మన నెంబర్ ప్లేట్ ఇటు సైడ్ దీనికి ఇది ఇక్కడ సెట్ అవుతుంది. మన నెంబర్ ప్లేట్ మొత్తం తీసేసి మళ్ళీ అయితే ఫిక్స్ చేయాలి. ఇది ఇట్లా సెట్ అయితే అయ్యింది. మనకి ఈ ఫ్రంట్ ఫేరింగ్ అండ్ సగం ఇంజన్ ప్రొటెక్ట్ అయితే అవుతుంది ఏడీవీ గార్డ్ వల్ల. లుక్ అయితే ఇది పెట్టినాక బండి అయితే చాలా లుక్ అయితే చాలా బాగుంది. ఇది పెట్టినాకైతే ఏటీవీ గార్డ్ పెట్టినాకైతే బండి చూడవచ్చు సైడ్ నుంచి లుక్ ఎట్లా ఉందో. అండ్
చూడండి, మీరు ఈ క్రాష్ గార్డ్ ఫిక్స్ చేసేటప్పుడు మీ దగ్గర సరైన మంచి రెంచులు ఉంటేనే ఫిక్స్ చేయండి. ఎలా అంటే ఇలాంటి రెంచులు ఉంటే మాత్రం ఫిక్స్ చేయకండి, ఎందుకంటే ఇది ఇంజన్ పార్ట్ కాబట్టి కొంచెం డెలికేట్ ఉంటుంది. వీటికి తగిలిన ఈ హానర్కి తగిలిన ఇల్లు తగిలిన డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెంచెస్ చూసుకుని దిగిన లేదా మెకానిక్ దగ్గరికి కానీ ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఫిక్స్ అయితే చేయించుకోండి. రెంచెస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మినిమం ఇద్దరితో అయితే కొంచెం హెల్ప్ అయితే ఒకళ్ళు అయితే ఫిక్స్ చేయలేం తొందరగా, ఎందుకంటే ఇంకొకరు హెల్ప్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇక చూడచ్చు ఇటు సైడ్ వ్యూ ఎట్లయితే ఉందో బ్యాక్ సైడ్ నుండి, ఇటు రైట్ సైడ్ వ్యూ చూడండి. ఈ ఫాగ్ లైట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫాగ్ లైట్స్ లాస్ట్ టైం ఫాగ్ లైట్స్ సెట్ చేశాను. ఇప్పుడైతే ఈ ఫాగ్ లైట్స్ ఇక్కడ కూర్చోవట్లేదు, ప్రజెంట్ మనకి సరిపోట్లా. అండ్ మీరు చూసారంటే నేను ఫాగ్ లైట్స్ ఇవ్వండి ఇట్లా కవర్ అయితే కుట్టించాను. ఎట్లా అంటే బయట కొట్టమంటే ఎవరు కొట్టనన్నారు, సో ఆటో సీట్ కవర్ తీసుకొచ్చి ఇంట్లో కుట్టించేసాను. ఇక తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఇటు సైడ్లో ఒక చిన్న ఇది ఉంది కదా, దీన్ని సగం కట్ చేయించి ఇక్కడైతే వెల్డింగ్ చేపిస్తాను. వెల్డింగ్ చేయించి ఫాగ్ లైట్స్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసేస్తా, అప్పుడు ఇంకా విజిబుల్ ఇంకా బాగుంటుంది అనమాట. సో అందరి వరకు అయితే ఈరోజు వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.